హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. రితు హాయ్ చెప్పు. హాయ్. ఫోన్ చూసుకుంటూ జావ తాగుతుందన్నమాట. జావ అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టాలి. ఇప్పుడే వంటకి వెళ్ళి వచ్చాను నేను. ఇట్రా. ఇక్కడైతే వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. బాయ్. రీతమ్మ అయితే జావ తాగుతుంది. ఇక్కడైతే మజ్జిగట్లు పిండి పెట్టానండి. మజ్జిగట్లు వేస్తాను ఇప్పుడు. అన్నం పెట్టాను, హీట్ ఎక్కుతుంది. ఇదేమో వడియాలకి అనమాట, ఆయిల్ పెట్టాను. ఇది వచ్చేసి చట్నీ ఉంది కొంచెం. మజ్జిగట్లు అయితే వేస్తున్నాను. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మజ్జిగట్లు అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసారు లేదో నాతో షేర్ చేసుకోండి. బియ్యం పిండిలో పెరిగేసి కలిపేసి నైట్ అంతా ఉంచాలన్నమాట. మార్నింగ్ ఉప్పు కలిపేసుకొని అట్ల కింద వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే చికెన్ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. చికెన్ అవన్నీ కూడా తీసుకొచ్చానమాట ఇందాక ఇంటికి వచ్చేటప్పుడు. అది పొద్దున వంటకి వెళ్తాను కదా, వచ్చేటప్పుడే తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం నుంచి కానీ లేదంటే 11ంటికి అలా అయితే పెడతాను. ఇప్పుడు చికెన్ తీసుకొచ్చాను 1 kg చికెన్ పచ్చడికి. చికెన్ పచ్చడి ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. పొడియాలు కూడా వేపేస్తున్నాను, పక్కన దోశలు వేసుకుంటూ అట్లు. వడియాలు అయితే అయిపోయినాయి, వేపేసాను. ఇక్కడైతే మా ఆయన టిఫిన్ చేస్తున్నారండి. డ్యూటీకి టైం అయిపోతుంది. మరి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. రితు నువ్వు? ఈ పిల్ల పొద్దున్న వడియాలు తింటుంది. ఏం తింటున్నావు? వడియా తింటున్నావా? బాగున్నాయా? ఇక్కడ నాటు మాడిపోయింది. ఇక్కడైతే మేము టిఫిన్ చేస్తున్నామండి. రీతి పాప కూడా టిఫిన్ చేస్తుంది. ఫోన్ చూసుకుంటూ తింటుంది అనమాట. ఇప్పుడు మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు టిఫిన్ చేసి. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నామండి. రీతి పాప నేనుని అంగన్వాడీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, గుడ్లు తీసుకోవడానికి. కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసి వెళ్ళాలి. రీతు రీతు పాప అయితే బాయ్ చెప్తుంది. బాయ్ చెప్పు రీతు. బాయ్. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. రీతు ఎక్కడికి వెళ్తున్నావు? కవర్ పట్టుకుని. అంగా గుడ్లు అని చెప్పు. గుడ్లు గుడ్లు. ఇక్కడైతే అంగన్వాడీకి వెళ్ళి వచ్చేస్తాము. స్లోగా దిగు. ముసలమ్మ స్లోగా దిగుతుంది. ముసలిమామ కదిరితే ముసలిమామవా నువ్వు? చేపట్టుకో. ఇంకైతే వచ్చేసాము. గుడ్లు అయితే ఇచ్చారు, చూపిస్తాను. ఇవైతే ఇచ్చారనమాట గుడ్లు తీసుకుని ఇంటికి వచ్చేసాం. గుడ్లు అయితే 16 గుడ్లు ఇచ్చారు. ఇక్కడైతే డ్రింక్ తాగుతున్నామండి. ఎండ చాలా ఎక్కువగా ఉంది బయట. రితు నువ్వు కూడా బయట ఎండలు అయితే మామూలుగా లేవండి. ఇంట్లో ఉండడం వల్ల ఏం తెలియట్లేదు. బయటకు వెళ్ళిన వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉంటుందండి. ఏంట మాకు ఇక్కడైతే ఎండలో వచ్చాం కాబట్టి డ్రింక్ అయితే తాగుతున్నాము నేను రీతమ్మని. మీరున్న చోట ఎండలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
ఇప్పుడైతే భోజనాలు చేయిస్తామండి. నేను రీతమ్మని. రీతమ్మ అయితే ఫోన్ చూస్తుంది. నేను చాక్లెట్ తింటున్నాను ఇక్కడ, మిల్క్ చాక్లెట్. ఇంక ఇక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాము. లేచిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడే పడుకుని అయితే లేసానండి. ఇంకా చికెన్ పచ్చడికి అయితే రెడీ చేయడానికి చికెన్ కడిగేసి పెట్టాను. ఇప్పుడే ఇక్కడైతే పెట్టాను. ఇంట్లో అయితే ఉడకబెట్టేస్తాను ఇప్పుడు. రీతమ్మ అయితే ఇంకా పడుకుంది. ఇంకొత్త మంచిని కొనుక్కున్నాము. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా పాప లెగిసిపోయింది. హాయ్ చెప్పు. నిద్ర అయిపోయిందా? ఇక్కడ నేనైతే టీ తాగుతున్నానండి. మేము కొత్త మంచం కొనుక్కున్నాము. మా మంచం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. పాత మంచం ఇరిగిపోయిందనమాట, అందుకనేసి మంచం తీసుకున్నాము. ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి పచ్చడికి. ఇక్కడ వచ్చేసి రీతమ్మకి బ్రెడ్ వేపుతున్నాను అనమాట, స్నాక్స్ కింద ఇవ్వడానికి. రీతు పాపకి పాలు పెట్టానండి పొయ్యి మీద, పొంగొస్తున్నాయి. ఇక్కడైతే లాస్ట్లో ఉంది, చికెన్ ఫ్రై అవుతుంది అనమాట. 1 kg చికెన్ ఎంత అయ్యింది చూడండి. ఫ్రై అవుతే ఎంత అవ్వలేదు. పచ్చడి కలిపిన తర్వాత చూడాలి ఎంత వస్తుంది ఏంటనేది. ఇక్కడైతే చికెన్ పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడే కలిపేసాను. ఇంకా కొంచెం నూనె తేలాలన్నమాట. కొంచెం ఊరిన తర్వాత పైకి తేలుతుంది ఆయిల్.